అమెజాన్ మన భూమి మీద ఉన్న అత్యంత అద్భుతమైన నదులలో ఇది కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు ప్రపంచం మొత్తాన్ని కూడా ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాయి. శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు కావచ్చు, దీన్ని విజిట్ చేయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఏదో ఒక కొత్త విషయం మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి. సో ఈరోజు ఈ వీడియోలో ఎందుకని అమెజాన్ కొన్ని వందల మంది సర్ఫర్స్ని ప్రతి ఏడాది అట్రాక్ట్ చేస్తుందనే విషయం గురించి తెలుసుకుందాం. అలాగే ఈ ప్రాంతంలోకి డాల్ఫిన్స్ ఎలా వచ్చి చేరాయి, ఆ డాల్ఫిన్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే ఇంత భారీ అమెజాన్ నది మీద ఎక్కడా కూడా ఒక్క చోట కూడా బ్రిడ్జ్ ఎందుకు లేదు అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ అమెజాన్ నది భూమి మీద అత్యంత పూర్తిగా ఉన్న నది. దీన్ని పూర్తిగా ఉన్న నది అని ఎందుకు అంటారంటే, ఈ అమెజాన్ నదిలో ఉన్న వాటర్ అనేది దీనికి దగ్గరలో ఉన్న కాంగో రివర్తో కంపేర్ చేసినట్టయితే సుమారుగా 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రపంచంలోని సముద్రాలన్నిటిలోకి కలిసే నదుల యొక్క నీటిలో 18% నీరుని ఈ అమెజాన్ రివరే సప్లై చేస్తూ ఉంటుంది. ఈ భారీ నది ప్రతి సెకండ్కి అట్లాంటిక్ ఓషన్లో సుమారుగా 2 లక్షల టన్నుల నీటిని పంపుతూ ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క ఎండ్ పాయింట్ నుంచి వాటర్ని సముద్రంలో కలిసిన తర్వాత కూడా 100 మైళ్ళ దూరం వరకు ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. ఒకప్పుడు ఈ నది యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ఎంతో మంది తెగల వాళ్ళు ఈ నదిని భగవంతుడిగా చూసేవారు. ఎందుకంటే ఈ నది కారణంగానే వాళ్ళందరూ బ్రతికి ఉన్నారు కాబట్టి, ఈ నది మీదే వాళ్ళంతా ఆధారపడి ఉన్నారు కాబట్టి. అండ్ ప్రస్తుతం మనకు కొన్ని శాటిలైట్ ఇమేజెస్ ఈ అమెజాన్ నది మనం అనుకున్న దానికంటే చాలా భారీది అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఈ అమెజాన్ నదికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, స్పానియార్డ్ ఫ్రాన్సిస్కో డి ఓరిలానా అనే ఒక వ్యక్తి 1542వ సంవత్సరం సమ్మర్లో ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో కొంతమంది మహిళల యొక్క బృందం అతనికి మరియు అతని యొక్క బృందానికి ఎదురైంది. ఆ మహిళలందరూ కూడా పురాతన కాలం నాటి గ్రీక్ మైథాలజీస్లో చెప్పబడిన గొప్ప గొప్ప మహిళల్లా కనిపించారు. అలాగే ఆ మైథాలజీస్లో చెప్పబడిన అమెజాన్స్ మనుషులలా కనిపించారు. అండ్ వాళ్ళు వీళ్ళతో పోరాడారు కూడా. బహుశా వాళ్ళు ఆ అమెజాన్ ప్రాంతానికి చెందిన ఎంతో పురాతనమైన వాళ్ళు అయి ఉండొచ్చరైతే అభిప్రాయపడ్డారు. అయితే ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా ఆ మహిళల యొక్క వీరోచిత పోరాటాన్ని చూసి ఫ్రాన్సిస్కో చాలా ఇంప్రెస్ అయ్యాడు. అండ్ వాళ్ళందరూ కూడా అమెజాన్ పీపుల్లా కనిపించారు కాబట్టి దానికి అమెజాన్ రివర్ అన్న పేరు పెట్టాడు. ఈ అమెజాన్ నది ఈ ప్రపంచంలోని అత్యంత గొప్ప నది అని చెప్పడానికి మీకు ఇంకా ఉదాహరణ కావాలంటే, దీని యొక్క బేసిన్ 2.7 చదరపు మైళ్ళ వరకు ఉంటుంది. ఈ భూమి మీద ఏ నదికి కూడా ఇంత భారీ బేసిన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్ట్రేలియా యొక్క సైజుని తీసుకున్నట్టయితే ఈ రివర్ యొక్క సైజుతో మ్యాచ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక రివర్ యొక్క బేసిన్ ఆల్మోస్ట్ ఒక కాంటినెంట్ అంత సైజులో ఉందంటే ఇంకా ఆ నది ఎంత పెద్దగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఈ అమెజాన్ నది ఈ ప్రపంచంలోని అత్యంత పొడవైన నది కూడా. అఫ్కోర్స్ దీనికి సంబంధించి కొన్ని గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే కొంతమంది ఏమంటారంటే ఇది కేవలం 4000 మైళ్ళ పొడవు మాత్రమే ఉందంటూ ఉంటారు. కానీ దీని యొక్క సోర్స్ నుంచి కనుక మనం మొదలు పెట్టినట్టయితే దీని యొక్క పొడవు 4411 మైళ్ళ వరకు ఉంటుంది. అంటే నైలు నది కంటే సుమారుగా 93 మైళ్ళ పొడవు ఉంటుంది. కాకపోతే ఈ అమెజాన్ యొక్క పాత్ చాలా కాంప్లెక్స్గా, చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రయాణిస్తూ ఉంటుంది. అందువలన దీని యొక్క మెజర్మెంట్స్ని ఎగ్జాక్ట్గా కొలవడం శాస్త్రవేత్తలకు కావచ్చు, ఆర్కియాలజిస్టులకు కావచ్చు కుదరట్లేదు. అందువలన ఈ నది యొక్క ఫైనలైజ్డ్ లెంత్ గురించి ఇప్పటికీ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ నది ఈ ప్రపంచంలోని అత్యంత పొడవైన నది అని కొంతమంది అంటూ ఉంటే, కాదని కొంతమంది అంటూ ఉంటారు. సో ఆ డిబేట్ల గురించి పక్కన పెట్టినట్టయితే దీనికి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. 2011లో బ్రెజిలియన్ జియోఫిజిసిస్టులు నేషనల్ అబ్జర్వేటరీ ద్వారా ఒక విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేశారు. అదేంటి అంటే, అమెజాన్ రివర్ బేసిన్లో కొన్ని పర్టికులర్ ప్రాంతాలలో క్రాక్స్ వచ్చాయి. ఆ క్రాక్స్ నుంచి టెంపరేచర్స్ రిలీజ్ అవుతూ ఉంటే ఆ టెంపరేచర్స్ని స్కాన్ చేసి వాళ్ళు ఏమని తెలుసుకున్నారంటే, ఈ అమెజాన్ నది కిందన మరొక అండర్ వాటర్ రివర్ ఉందని తెలుసుకున్నారు. ఈ అండర్ వాటర్ రివర్ కూడా సేమ్ అమెజాన్ నది ఎలా అయితే ప్రవహిస్తుందో అలాగే వెస్ట్ నుంచి ఈస్ట్కి ప్రవహిస్తుందని తెలియజేశారు. దీనికి వాళ్ళు అనఫీషియల్గా హామ్జా రివర్ అన్న పేరు పెట్టారు. ప్రస్తుతానికి ఇదైతే అమెజాన్ యొక్క సర్ఫేస్ నుంచి సుమారుగా 2.5 మైళ్ళ కిందన ఉంది అని అయితే తెలియజేస్తున్నారు. కాకపోతే ఈ హామ్జా రివర్ని చేరుకోవడం చాలా కష్టమైనది. ఎందుకు అంటే బేసిక్గా అమెజాన్ రివర్ని చేరుకోవడమే చాలా కష్టమైన ప్రాసెస్. అటువంటి సిచ్యువేషన్లో మనం దాని కిందన ఉన్న ఈ రివర్ని చేరుకోవడం ఇంకా కష్టమైన ప్రాసెస్. అయితే ఈ హామ్జా రివర్ మెల్లిమెల్లిగా కొన్ని ఇంచులు పైకి వస్తుంది. కాకపోతే అది చాలా మెల్లిగా పైకి వస్తుంది. సో అందువలన అది పూర్తి స్థాయిలో పైకి వచ్చేసరికి చాలా ఎక్కువ టైం పట్టేటట్టుగా ఉందని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ అండర్ వాటర్ రివర్ బహుశా 3728 మైళ్ళ వరకు ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు.
అంటే ఆల్మోస్ట్ అమెజాన్ నది కంటే కొంచెం చిన్నదంతే. అండ్ అంతేకాకుండా దాని లోపల వాటర్ ఫ్లో రేట్ కూడా సగటున ఒక సెకండ్కి 138,000 క్యూబిక్ ఫీట్ వరకు ఉండొచ్చు అంటున్నారు. అంటే పైన ఉన్న రివర్ ఆల్రెడీ చెప్పాను కదా, సెకండ్కి 2 లక్షల క్యూబిక్ ఫీట్ వరకు వాటర్ని పంపిస్తూ ఉంటుంది అంటార్టికాలో. కానీ సో దాంతో పోల్చినట్టయితే కొంత తక్కువ అయినప్పటికీ కూడా ఒక అండర్ గ్రౌండ్ రివర్ అంతటి అద్భుతమైన ఫ్లోని కలిగి ఉండడం చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. మరొకటి ఏంటంటే ఇది కూడా ఆల్మోస్ట్ నైలు నదితో సమానంగానే ఉంది. అలాగే ఆ అండర్ వాటర్ రివర్ యొక్క వేవ్స్ను కూడా శాస్త్రవేత్తలు స్టడీ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అండర్ వాటర్ రివర్ పైన ఉన్న రివర్ కంటే చాలా వెడల్పుగా ఉండే అవకాశం ఉంది. సుమారుగా 250 మైళ్ళ వెడల్పున ఉండే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. కాకపోతే పైన ఉన్న రివర్తో పోల్చినట్టయితే ఇది చాలా సాల్టీగా ఉండే అవకాశం ఉందంటున్నారు. సో ఇటువంటి అద్భుతమైన ఆవిష్కరణలు చేసినప్పుడు మనిషి ఇంకా ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనిషికి తెలిసింది చాలా తక్కువ అనే విషయం మనకి మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటుంది. సో అలాంటి వాటిలో ఈ హాంసా రివర్ కూడా ఒకటి. సో ప్రస్తుతానికి దాని గురించి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో దీని గురించి మరిన్ని పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే అమెజాన్ నదిలో, అమెజాన్ సర్ఫేస్లో కూడా చాలా అంటే చాలా వింతలు జరిగాయి. అండ్ ఒక వింత ఉంటుంది, అది ప్రతి ఏడాది కనీసం 2 సార్లు జరుగుతూ ఉంటుంది. అదేంటి అంటే అట్లాంటిక్ ఓషన్లోకి ఈ రివర్ వెళ్ళి కలుస్తుందనడంలో మనకందరికీ కూడా ఎటువంటి సందేహం లేదు. కానీ అట్లాంటిక్ ఓషనే ఈ నదిలోకి వచ్చి ఈ నదిని గనక వెనక్కి తోసినట్టయితే, అది కూడా కొన్ని 100 మైళ్ళు వెనక్కి తోసినట్టయితే నిజమే, ఇలాగ ప్రతి ఏడాది 2 సార్లు జరుగుతూ ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్లో కొన్ని వేవ్స్ వస్తాయి, వాటిని బోర్స్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ సౌత్ అమెరికాలోనేమో వాటిని పురోరోకా అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక టైడల్ బోర్. ఇది కొన్నిసార్లు 13 అడుగుల ఎత్తు వరకు వస్తూ ఉంటుంది. అలాగే గంటకి 15 మైళ్ళ వేగంతో కూడా వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మనం చాలా అంటే చాలా పవర్ఫుల్ సౌండ్ని వింటాం. అంటే ఆ వేవ్ మన దగ్గరికి రావడానికి 30 నిమిషాల ముందు నుంచే మనం వాటి యొక్క శబ్దాలను వింటాం. అంతటి పవర్ఫుల్గా ఉంటుంది అది. ఈ వేవ్స్లో ఎంజాయ్ చేయడానికి సర్ఫర్స్ ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. 1999 నుంచి కూడా ఈ ప్రాంతంలో రివర్ సర్ఫింగ్ అనేది విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఫెస్టివల్స్ కూడా జరగడం మొదలుపెట్టాయి. ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఉన్న గువామా రివర్లో రివర్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో సర్ఫింగ్ పోటీలు విపరీతంగా జరుగుతాయి. కొన్ని 100 మంది పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చి సర్ఫింగ్ చేస్తూ ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటి అంటే ఆ టైడల్ బోర్స్ చాలా అంటే చాలా ప్రమాదకరమైనవి. మేబీ థ్రిల్లింగ్ గానే అనిపించవచ్చు, కానీ కొన్నిసార్లు చెప్పాను కదా 13 అడుగులు లేదంటే అంతకంటే ఎక్కువ ఎత్తులో వస్తూ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మనుషులు చాలా ఈజీగా మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. బాగా రిస్క్తో కూడుకున్నది, కానీ అడ్వెంచర్ సీకర్స్కి అదే నచ్చుతుంది కదా. అయితే ఈ అమెజాన్ ప్రాంతంలో డెవలప్మెంట్లు ఏమీ జరగలేదా అంటే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ అమెజాన్ ప్రాంతం మీద ఒకే ఒక బ్రిడ్జ్ ఉంది. అది ఒక కేబుల్ బ్రిడ్జ్, సుమారుగా 2.23 మైళ్ళ పొడవు ఉంటుంది. ఇది అమెజాన్లోని రియో నీగ్రో అనే ఒక ప్రాంతం మీదుగా వెళుతుంది. ఈ బ్రిడ్జ్ బ్రెజిలియన్ సిటీ అయిన మానుస్ని అలాగే దుబాయ్లోని ఇన్నర్ మున్సిపాలిటీని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది 607 అడుగుల పొడవులో ఉంటుంది. అండ్ దీని కింద నుంచి భారీ షిప్పులు వెళ్ళిపోవడానికి కావాల్సిన విధంగా ఎంటీ స్పేస్ కూడా ఉంచారు. సో అందువలన షిప్పులు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ బ్రిడ్జ్ని కేవలం 4 ఏళ్లలో నిర్మించేశారు. అది కూడా $625 మిలియన్ ఖర్చు పెట్టి నిర్మించేశారు. అయితే ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే ఇది కొంచెం వర్తే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత భారీ బ్రిడ్జిని అంత తక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి పూర్తి చేశారంటే గొప్ప విషయమే. కాకపోతే ఈ ప్రాంతంలో మనుషులు ప్రయాణించడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో నిర్మించారు. కానీ మిగతా ప్రాంతాలలో ఎందుకు నిర్మించలేదంటే కేవలం మనుషుల యొక్క ప్రయాణం మాత్రమే కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది డిఫారెస్టేషన్. ఈ మానువాస్ అనే ప్రాంతం సుమారుగా 20 లక్షల మంది ప్రజలకి నెలవు. అండ్ ఇది ఈ ప్రపంచంలోని అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అయిన అమెజాన్ యొక్క మధ్య భాగంలో ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి 2020 నాటికి కేవలం ఒక్క సంవత్సరంలోనే 4250 చదరపు మైళ్ళ ప్రాంతాన్ని ఈ అమెజాన్ నది చుట్టుపక్కల ప్రాంతాలలో కట్ చేసేస్తున్నారు. అంటే మనుషులకి ఈ అమెజాన్ ప్రాంతంలోకి వెళ్ళడానికి యాక్సెస్ ఉంటే ఆ ప్రాంతాన్ని కట్ చేసేస్తున్నారు. అండ్ గత 12 సంవత్సరాలలో 2020లో కట్ చేసిందే హయ్యెస్ట్. ఒకవేళ ఇదే గనక అలాగ కొనసాగుతూ వచ్చినట్టయితే డిఫారెస్టేషన్ పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి మనం భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతంలో నీరు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఈ ప్రాంతంలో ప్లానెట్ యొక్క రొటేషన్ ఎఫెక్ట్ కారణంగా, గ్రావిటీ ఎఫెక్ట్ కారణంగా, చంద్రుడు మరియు సూర్యుడు యొక్క పొజిషన్స్లో మార్పుల కారణంగా అట్లాంటిక్ ఓషన్ నుంచి చాలా పెద్ద మొత్తంలో సాల్ట్ వాటర్స్ ఈ నదిలోకి వస్తూ ఉంటాయి. అప్పుడు చాలా పెద్ద మొత్తంలో వాటర్ ఈ అమెజాన్ అడవిని ఆక్యుపై చేసేస్తాయి. ఆ టైంలో ఇంకా జీవరాశులు కాదు, చెట్లు కాదు, ఇంకేవీ కనబడవు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత లేదంటే కొన్ని నెలల తర్వాత రివర్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మనం ఈ నదిని ప్రశాంతంగా చూడగలుగుతూ ఉంటాం.
సో అలాగా సుమారుగా 500 మైళ్ళ వరకు ఈ ప్రాంతంలో నదిని ఎక్స్పాండ్ చేసేస్తూ ఉంటాయి ఆ నీళ్లు. సో అది కూడా ఈ ప్రాంతంలో బ్రిడ్జిలు కట్టకుండా ఉంచడానికి ఒక మెయిన్ ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఉన్న మరొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న జీవరాశులు అవి చాలా వింతగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఒక డాల్ఫిన్ ఉంటుంది, దాన్ని అమెజాన్ రివర్ డాల్ఫిన్ అని లేదంటే బోటో అని పిలుస్తూ ఉంటారు. నార్మల్ డాల్ఫిన్స్తో కంపేర్ చేసినట్టయితే ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కాకపోతే చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీటి యొక్క ముక్కు చాలా పొడవుగా ఉంటుంది, సన్నంగా ఉంటుంది. చేపల్ని పట్టుకోవడానికి వీలుగా ఉండడం కోసం వీటి యొక్క ముక్కు అలా డిజైన్ చేయబడిందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ఈ బోటోలు 8 అడుగుల పొడవు వరకు ఉంటాయి, 440 పౌండ్ల బరువు వరకు పెరుగుతూ ఉంటాయి. వాటి యొక్క కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, ఎందుకంటే ఆ ప్రాంతంలో మొత్తం మబ్బులు ఉంటాయి, అలాగే వాటర్ చుట్టూ బోల్డని చెట్లు కూడా ఉంటాయి. సో ఆ ప్రాంతంలో వీటి యొక్క విజన్ బాగుండాలన్న ఉద్దేశంతోనే వీటి యొక్క కళ్ళు చాలా చిన్నగా షార్ప్గా ఉండేటట్టుగా డిజైన్ చేయబడ్డాయి. అలాగే ఎక్కువ లొకేషన్ ఉపయోగించుకొని ఫుడ్ను కనుగొనడం కూడా అంత ఈజీ ప్రాసెస్ ఏమీ కాదు, కానీ వీటికి వేరే ఆప్షన్ లేక ఇక్కడే ఉంటున్నాయి. అయితే ఈ సాల్ట్ వాటర్ నేటివ్స్ ఎందుకని ఫ్రెష్ వాటర్లోకి మూవ్ అవ్వట్లేదు అంటే, కాలిఫోర్నియాకి చెందిన అకాడమీ ఆఫ్ సైన్స్కి చెందిన బయాలజిస్ట్ అయిన హిల్లీ హామిల్టన్ ఏమని తెలియజేస్తున్నారంటే, సుమారుగా 15 మిలియన్ సంవత్సరాల క్రితం సీ లెవెల్ బాగా ఎత్తుగా ఉన్న సమయంలో ఈ ప్రాంతం అంతా సముద్రంలాగే ఉండేది. కాకపోతే ఆ తర్వాత పరిస్థితులన్నీ కూడా మారిపోతూ వచ్చి సముద్రాలు తగ్గిపోయాయి. బట్ కొన్ని డాల్ఫిన్స్ మాత్రం ఇప్పటికీ ఈ ప్రాంతంలోనే ఉండిపోయాయి. నిజానికి ఇవన్నీ కూడా సముద్రానికి చెందిన ప్రాంతాలే. సో ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా ఈ అమెజాన్ బేసిన్లోనే ఉండిపోయి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇక్కడే పెరుగుతూ వచ్చాయని తెలియజేశారు. అండ్ ఇవి నార్మల్ సీ డాల్ఫిన్స్తో పోల్చినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంటాయని కూడా తెలియజేశారు. సో ఇటువంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలతో ఎప్పటికప్పుడు ఈ అమెజాన్ రివర్ మనల్ని ఆశ్చర్యపరుస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం మిగతా ప్రాంతాలలో ఎక్కడా కూడా ఒక్క బ్రిడ్జ్ కూడా లేదు. అంటే కేవలం ఆ 2 నగరాలని కలపడానికి తప్ప, లేదంటే ఆ బ్రిడ్జిని కూడా నిర్మించేవారు కాదు. మరి ఎందుకని నిర్మించలేదు? ఒకవేళ మనం గనక అలా చేసినట్టయితే ఇది సౌత్ అమెరికాని 2 భాగాలుగా చేసే అవకాశం ఉందని కొంతమంది తెలియజేస్తున్నారు. మరొకటి ఏంటంటే ఇది పసిఫిక్ మహాసముద్రానికి కేవలం 125 మైళ్ళ డిస్టెన్స్లోనే ఉంది, కానీ ఇది మాత్రం అట్లాంటిక్ ఓషన్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇలాగా ఈ నది చాలా అంటే చాలా వింతైనది, చాలా ప్రత్యేకమైనది. అందుకు కూడా ఇక్కడ బ్రిడ్జెస్ నిర్మించట్లేదని చెబుతున్నారు. ఆ తర్వాత మరొక ప్రాబ్లం ఏంటంటే ఆ నదిలోని వాటర్ లెవెల్. అంటే ఆ వాటర్ లెవెల్ ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు. ఈ నదిలో మ్యాక్సిమం 2.5 నుంచి 3.1 మైల్స్ వరకు విడ్త్ ఉంటుంది, అది కూడా జనరల్ సిచ్యువేషన్స్లో. అండ్ బాగా దగ్గరగా ఉన్న ప్రాంతంలో అయితే కేవలం 1.1 మైల్ వరకు మాత్రమే విడ్త్ ఉంటుంది. కానీ జనవరి వచ్చిందంటే ఆ ప్రాంతంలో వర్షాల సీజన్ మొదలవుతుంది. సో కొన్ని వారాల పాటు విపరీతంగా వరదలు వస్తాయి ఆ అమెజాన్ నదికి. అప్పుడు అది 6.2 మైళ్ళ నుంచి 12.4 మైళ్ళ వెడల్పుకు చేరుకుంటుంది. సో ఈ ప్రపంచంలోని అతిపెద్ద లేక్స్లో ఒకటైన లేక్ కాన్స్టాన్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే దాని యొక్క వైడెస్ట్ పాయింట్ దగ్గర అది 8.7 మైళ్ళ వెడల్పును కలిగి ఉంటుంది. సో దానికంటే పెద్దగా మారిపోతుంది. సో అలాంటి ఒక ప్రాంతంలో బ్రిడ్జ్ని కట్టడం అంటే చాలా సాహసమే అని చెప్పుకోవాలి. జెరాల్డ్ హారాల్డ్ అనే ఒక జియో ఫిజిక్స్ ఎక్స్పర్ట్ ఏమని చెప్తున్నారంటే, టెక్నికల్గా ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ని కట్టడం పాసిబులే, కాకపోతే కొన్నాళ్ళ వరకు ఇది సర్వీస్లో ఉండి కొన్నాళ్ళు సర్వీస్లో లేకుండా ఉండే అవకాశం ఉంది. అది కూడా ఇక్కడ నిర్మించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కూడా, ఎందుకంటే ఇక్కడ రివర్ బెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇంతటి సాఫ్ట్ రివర్ బెడ్ మీద బ్రిడ్జ్ని నిర్మించాలి అంటే డెఫినెట్గా మనం చాలా లోతు వరకు దీనికి సపోర్ట్ నిర్మించాల్సి ఉంటుంది. అండ్ పోనీ ఇంత కష్టపడి దీన్ని నిర్మించినా కూడా ఇదంతా వేస్టే అయిపోతుంది. ఎందుకంటే ఈ అమెజాన్ నది చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వాళ్ళెవ్వరూ కూడా దాన్ని వినియోగించరు కాబట్టి. బేసిక్గా అక్కడ వాళ్ళందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు, ఎవరి సెటిల్మెంట్స్లో వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు రోడ్స్ని వినియోగించరు. వాళ్ళందరూ కూడా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ బోట్లలో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈవెన్ ఎంతోమంది టూరిస్టులు కూడా బోట్స్ని తీసుకొని ఆ ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉంటారు. అమెజాన్లో ఒక సిటీ ఉంటుంది, ఆ సిటీ పేరు మకాపా. దీంట్లో సుమారుగా 5 లక్షల మంది మనుషులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు బ్రెజిల్తో కనెక్ట్ అయి ఉంటారు. అంటే వాళ్ళకి ఏమన్నా నిత్యావసర వస్తువులు కావాల్సి వచ్చినా, పనులు చేసుకోవాల్సి వచ్చినా బ్రెజిల్కి వెళుతూ ఉంటారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా రోడ్స్ని ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళందరూ కూడా షిప్పుల మీదే వెళుతూ ఉంటారు. అలాగే ఈ అమెజాన్ రివర్లో ఎన్నో వింతైన రకాల చేపలు, రెప్టైల్స్, ఇన్సెక్ట్స్ ఇటువంటివి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసేద్దాం అనుకుంటే ఆ జీవులన్నీ కూడా కనుమరుగైపోయి ఆ ప్రాంతాన్ని ఇంకా నాశనం చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం.
సో అందుకని ఆ అమెజాన్ అడవిని అలాగ వదిలేస్తేనే బెటర్. ఇప్పటికీ కూడా మనం ఆ అమెజాన్ అడవిలో కేవలం కొంత భాగాన్ని మాత్రమే మనం ఎక్స్ప్లోర్ చేసాం. లాస్ట్ 17 సంవత్సరాలలో 2000 కొత్త జాతులు బయటపడ్డాయి ఆ ప్రాంతంలో. పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏవైనా సరే. సో ఇంకా వెతుకుతూ ఉంటే ఇంకెన్నో బయటపడే అవకాశం ఉంది. అమెజాన్ అనేది చాలా పెద్దది. సుమారుగా 10 లక్షలకు పైగా వేరు రకాల మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా మనం డిస్టర్బ్ చేయకుండా వాటి మటుకు వాటిని బ్రతకనిచ్చినట్టయితే అమెజాన్ అడవి కూడా బ్రతుకుతుంది. అలాగే అమెజాన్ అడవిలో డిఫారెస్టేషన్ కూడా తగ్గించినట్టయితే అవి మనల్ని కాపాడతాయి. ఎందుకంటే ఈ ట్రాపికల్ ఫారెస్ట్లే మన భూమికి ఊపిరితిత్తులు. సో ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీన్ని నాశనం చేయకూడదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ డిఫారెస్టేషన్ ఎవరూ ఆపట్లేదు. కలప కోసం కావచ్చు, లేదంటే వేరు కారణాలతో కావచ్చు ఆ చెట్లను నరికేస్తూ ఉన్నారు. కానీ ఒకటైతే వాస్తవం, ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని కనుక మనం ఏమాత్రం పట్టించుకోకుండా దాని మటుకు దాన్ని ఉండనిద్దాం అని వదిలేసినట్టయితే ప్రపంచపు మొత్తం జీడిపిలో 4% జీడిపి పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రెజిల్, కొలంబియా అలాగే కొన్ని వేరు దేశాలు దీని మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి కూడా. సో అందువలన వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోయినట్టయితే ఇప్పుడు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీకు బాగా నచ్చినట్టయితే. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది కూడా ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు తోచినంత అమౌంట్తో మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు. లేదంటే లైక్, షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మీకు తోచిన అమౌంట్తో మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ నౌ.